హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో మేము విశాఖపట్నంలో ఉన్న కరకచెట్టు పోలమాంబ అమ్మవారిని దర్శిద్దామని వెళ్తున్నాము. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి విశిష్టత ఏంటో అన్నది చెప్తాను. మీరు కూడా దర్శించుకోండి. సో ఈ అమ్మవారి ఏంటంటే 400 ఏళ్ళు గల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ అన్నమాట. చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అనేది దొరుకుతాయి మనకి. సో అక్కడ తీసుకొని మేము వెళ్ళిన రోజు అయితే ఉగాది దగ్గర నుంచి ఫాలోడ్ బై 9 days కూడా ఈ అమ్మవారికి చాలా గ్రాండ్గా ఉత్సవాలు అయితే జరుగుతాయి అన్నమాట. మేము వెళ్ళిన రోజు అమ్మవారికి రాటేసి ఉన్నారనమాట. కొంచెం క్రౌడ్గా ఉంది, అయినా కూడా లోపలంతా కూడా ఖాళీగానే ఉంది. మాకైతే చాలా బాగా అయింది దర్శనం అయితే. సో ఈ కరకచెట్టు అమ్మవారు ఏంటి అంటే పొలమాంబ అమ్మవారు అని అంటాం అనమాట. ఇప్పుడు April 15th అమ్మవారి జాతర కూడా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ మేము ఈ జాతర టైంలో వెళ్ళి దర్శించుకుంటాం అమ్మవారిని. అలాగే జీడిపళ్ళు ఉంటాయి కదా, జీడిపళ్ళు ఇసురుతూ ఉంటాం అనమాట ఈ గోపురం మీదకి అమ్మవారిని. అందుకనే జీడిపళ్ళ అమ్మవారు అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే చాలా బాగా, అంటే స్పెషల్ పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కుంకుమ పూజలు కానీ చాలా బాగా జరుగుతాయి. సో ఇదంతా కూడా గుడి. ఇక్కడే ఈ చెట్టు ఉంది కదా, దాన్నే కరక చెట్టు పోలమాంబ అని అంటాం అనమాట. ఈ లోపలికి ఇలా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఇక్కడ మనం చీర, పసుపు, కుంకుమ చూపిస్తాము అంటే దానికి స్పెషల్గా టికెట్ ఉంటుంది. ఇక్కడ రాటేసారు అమ్మవారికి. ఉగాది అయిన తర్వాత రాటేసారు. అక్కడే మనం తీసుకెళ్ళిన పసుపు, కుంకుమని కొంచెం కొంచెంగా పెట్టి పూజ చేసుకుంటాం అనమాట. పూజ చేసుకొని అప్పుడు లోపలికి ఎంటర్ అవుతాము. సో గర్భగుడి లోపలికి వెళ్ళడానికి కూడా స్పెషల్గా టికెట్ అనేది ఉంటుంది. అమ్మవారిని దగ్గర నుంచి మనమే పూజ చేసుకోవచ్చు. లోపల పంతులు గారు ఉంటారు. సో ఆయన మనం పట్టుకెళ్ళిన చీర, పసుపు, కుంకుమ పెట్టి పూజ చేసి మనకి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. మాకైతే చాలా బాగా అయింది దర్శనం. ఆ రోజు మేము వెళ్ళింది ఫ్రైడే. చాలా బాగా అయింది దర్శనం అయితే. సో లోపల అమ్మవారితో పాటు కుంచుమాంబ అండ్ నీలమాంబ అని కూడా ఉంటారనమాట. పొలమాంబతో పాటు కుంచుమాంబ, నీలమాంబ అని ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. పక్కనే వస్తే ఇంకా ఫాలోడ్ బై 3 temples ఉంటాయన్నమాట. చిన్న చిన్న గుళ్ళు ఇవే. చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అక్కడ ఏంటంటే బంగారమ్మ, ముత్యాలమ్మ, సత్యమ్మ అనే అమ్మవార్లు ఉంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మంత్లో, అంటే అదే ఉగాది అయిన తర్వాత ఈ అమ్మవారికి జాతరలాగా చేస్తారు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే. ఇంకా ఎవరైనా కోళ్ళని బలిస్తామన్నా కూడా ఇవ్వచ్చును. ఇక్కడ నీళ్ళ అభిషేకం చేయిస్తున్నారు మాతో. దీనికి కూడా స్పెషల్గా టోకెన్ తీసుకోవాలి. సో 3 చెంబులతో పసుపు కలిపి నీళ్ళు ఇస్తారు. మన ఫ్యామిలీ అందరం కలిసి వేయచ్చు. ఎన్ని చెంబుల నీళ్ళు కావాలంటే వేయచ్చు. వాళ్ళైతే 3 చెంబులతో నీళ్ళు అయితే ఇస్తారు. చాలా మహిమ ఉన్న అమ్మవారని మేమైతే నమ్ముతాము. మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ టెంపుల్కి వెళ్ళి ఎవ్రీ ఇయర్ వెళ్తాము. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి, ముందుగా బెంగళూరు వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము ముందుగానే పసుపు, కుంకుమ ఇచ్చేసాం అనమాట. చాలా బాగా అయింది మాకైతే దర్శనం. ఈ కరకచెట్టు అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, 9 days ఫెస్టివల్గా చేస్తూ ఉంటారనమాట. కుంచుమాంబ, నీలమాంబ అమ్మవారు పోలమాంబతో పాటు ఉంటారని చెప్పాను కదా. మధ్యలో పోలమ్మ తల్లి ఉంటుంది. అటువైపు ఇటువైపు కుంచుమాంబ, నీలమాంబ అంటాము. కుంచుమాంబ దేనికి అంటే లక్ష్మీదేవిగా మనం తీసుకుంటాం. అలాగే నీలమాంబని సరస్వతీదేవిగా మనం కొలుస్తామన్నమాట. ఈ బంగారమ్మ, ముత్యాలమ్మ, సత్యమ్మ తల్లి, పిడుగులమ్మ తల్లిని తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడైతే రాహుకాలం దీపాలు కూడా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అమ్మవారి గుడి కదా, ఫ్రైడే వెళ్ళాము మేము. ఫ్రైడే 10:30 to 12:30 టైంలో రాహుకాలం దీపములు కూడా వెలిగిస్తూ ఉంటారు నిమ్మచెక్కలతో.
సో ఈ టెంపుల్ అయితే చాలా మహిమగల టెంపుల్. కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. ఆ అమ్మవారైతే మాకు చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది ఈ అమ్మవారితో. ఆహ్, చాలా అందరూ కూడా తప్పకుండా ఎవరైనా విశాఖపట్నం వస్తే, విశాఖపట్నంలో ఉంటున్న వాళ్ళు కూడా విశాఖపట్నం వచ్చినా సరే తప్పకుండా ఈ టెంపుల్‌నైతే దర్శించండి. కరక చెట్టు పోలమాంబ టెంపుల్ పెద్ద వాల్తేరులో ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీకి దగ్గరలోనే ఉంటుంది. సో, మేమందరం కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యామిలీ కాబట్టి, సో, మేమందరం కూడా తప్పకుండా అలా అని కాదు, ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యామిలీ అని కాదు. అందరం కూడా బాగా ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఆ జీడిపళ్ళు విసురుతాం కదా! అదైతే ఇంకా స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తుంది ఈ టెంపుల్‌లో. ఇక్కడైతే పులిహోర, లడ్డు ప్రసాదంగా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే టికెట్ తీసుకొని ఈ పులిహోర ఆ రోజు లడ్డు లేదంట. సో, అందుకోసమని మేమైతే పులిహోర తీసుకున్నాం. మా వాళ్ళు చూడండి ప్రసాదం కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత పక్కనే ఉన్న గోశాలకొచ్చాము. టెంపుల్‌లోనే ఉండింది గోశాల. ఇవన్నీ మా చిన్నప్పుడు లేవు. రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారు. గోశాల కానీ, అలాగే ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి ఈ టెంపుల్‌లో. ఇక్కడ ఈ గోశాలలో కొంచెం ఆవులకి, గోమాతకి గడ్డి తినిపిచ్చి అక్కడి నుంచి కొంచెం మళ్ళీ ఆ కరక చెట్టుని దర్శించుకొని తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఏప్రిల్ 15న అమ్మవారి జాతరైతే జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేనైతే చెప్తాను. విశాఖపట్నం వస్తే అమ్మవారిని దర్శించుకోండి. గర్భగుడి లోపల ఫోటో తీయకూడదు కాబట్టి నేను ఆ షూట్ అయితే నేను తీయలేదు. మాకైతే ఈ దర్శనం చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి ఈ టెంపుల్‌లో అయితే. ఆహ్, ఇంకా చిన్నప్పుడైతే జాతర జరుగుతుందని చెప్పాను కదా! మా మమ్మీ, డ్యాడీతో వెళ్తుండేవాళ్ళం. చిన్నప్పుడంటే మనకి ఆడుకోవడానికి సామాన్లు, చాలా చాలా రకాల టాయ్స్ అవన్నీ కూడా దొరికేవి. మేము కొనిపించుకొని వచ్చేవాళ్ళం మా డ్యాడీతో. అడిగినవన్నీ కొనాలి అంటే ఎలా అవుతుంది అని అనేవారు. ఇప్పుడు అదే సిస్టమ్ నేను కూడా మా పిల్లలతో ఫాలో అయిపోతున్నాను. ఏదో అడగాలి ఏదో ఒకటో, రెండో అంతే తప్ప అడిగినవన్నీ కొనేయాలంటే ఎలా అవుతుంది అని అదే సేమ్ డైలాగ్ చెప్తూ ఉంటే నాకు మా డ్యాడీ గుర్తొస్తూ ఉంటారు. చిన్నప్పుడు మా నాన్నగారు కూడా నాకు అదే కదా చెప్పేవారు అని చెప్పి. సో, ఈ పక్కన కనిపిస్తుంది కదా! ఇదైతే ఫంక్షన్ హాల్ అనమాట. సో, ఇదంతా కూడా టెంపుల్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది మా పిల్లలకి కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేయించాలి అని చెప్పి నేను ఈ టెంపుల్‌కి తీసుకొచ్చాననమాట. వాళ్ళకి కూడా చైల్డ్‌హుడ్ మెమరీస్ అంటూ కొన్ని ఉండాలి కదా! సో, జనరల్‌గా మా పిల్లలైతే నాతో ఎక్కడికి రావడానికి ఇష్టపడరు. టెంపుల్స్ గానీ, షాపింగ్స్ గానీ రావడానికి ఇష్టపడరు. టైమ్ టేకింగ్ అవుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.